2018లో వచ్చిన స్త్రీ ఫిలిం ఆ టైంలో థియేటర్స్లో చాలా మంచి హారర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ రీసెంట్ ఇయర్స్లోని హాలీవుడ్లో కూడా హారర్ ఫిల్మ్స్ ఏ విధంగా డౌన్ అయిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇలా మిగిలి ఉన్న కొన్ని బెస్ట్ ఎక్స్పీరియన్సెస్లో ఈ స్త్రీ కూడా ఒకటి. దానికి సీక్వెల్గా మాత్రమే కాదు, ఈ మ్యాడాక్ సూపర్ న్యాచురల్ సెపరేట్ సినిమాటిక్ యూనివర్స్ని కూడా డెవలప్ చేశారు. తర్వాత బేడియా అనే వేర్ వుల్ఫ్తో మంచి యూనిక్ ఐడియాతో వచ్చారు. అది కూడా 3Dలోని లో బడ్జెట్లోనే వేర్ వుల్ఫ్గా చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ముంజే ఒకటే నేను చూడలేదు. ఈ ఫిల్మ్లో ముంజే యొక్క కనెక్షన్ అంతగా లేదు. సో ముంజే చూడని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. బట్ ప్రీవియస్గా స్త్రీ 1 అండ్ బేడియా చూసిన వాళ్ళకి మాత్రం స్త్రీ 2 ఖచ్చితంగా అర్థమవుద్ది. చూడకపోయినా కొంతవరకు అంటే స్త్రీ 1 పక్కాగా చూడాలి. బేడియాలోని ఒక సీన్ అంటే పోస్ట్ క్రెడిట్ సీన్ ని ఫిల్మ్ లో ఇంక్లూడ్ చేశారు. చూడని వాళ్ళకి కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఆ సీన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ అర్థం కావన్నమాట. సో చూస్తే ఇంకా బాగా ఈ యూనివర్స్ లో ఈ స్టోరీ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. పోతే ఇక స్త్రీ 2 యొక్క రివ్యూ విషయానికి వస్తే స్పాయిలర్స్ ని మాత్రం అవాయిడ్ చేయండి. సినిమాలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక స్త్రీ 2 విషయానికి వస్తే స్త్రీ 1 అయితే మాత్రం రెగ్యులర్ గా హారర్ ఫిల్మ్స్ అంటే ఇండియాలోని ఒక స్టీరియోటైపిక్ గా ఫ్లాష్ బ్యాక్, రివెంజ్, క్రింజ్ ఎలిమెంట్స్ తోటి కుప్పలు దెబ్బలు వచ్చి పడేసాయి. బట్ స్త్రీ 1 చాలా యూనిక్ ప్లాట్, ఇంటర్నేషనల్ ఎపీల్ కూడా ఉంటుంది. అంటే హాలీవుడ్ లో వచ్చేలాంటి స్టోరీస్ లాగా. అప్పుడు నేను ఈవినింగ్ షో చూశాను. హారర్ వైబ్స్ చాలా బాగున్నాయి, స్టోరీలో సస్పెన్స్ మెయింటైన్ అవుతూ వెళ్తుంది, అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ పగలబడి నవ్వుకోవచ్చు. అలాంటి యూనిక్ ట్రీట్మెంట్ ఇందులో ఉంటుందా అంటే కొద్దిగా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసేలాంటి సీక్వెల్ ఏమో అని వెళ్ళాను. బట్ స్టోరీలో ఐడియా అయితే మాత్రం చాలా బాగుంది. కాన్సెప్ట్స్ అంటే ఈ మ్యాడాక్ యూనివర్స్ లోని ముంజేని తీసుకోండి, బేడియా, స్త్రీ 1, ఇప్పుడు స్త్రీ 2లోని సర్కటే, ఈ కాన్సెప్ట్స్ క్రియేటివిటీ అంతా కూడా చాలా బాగుంది. అండ్ వారికి సంబంధించి చెందేది పురాణ ఏన్షియంట్ హిస్టరీని సస్పెన్స్ తో ఉంచేస్తున్నారు అనమాట. వాటి గురించి ఒక మిత్స్ లాగా చెప్తూ ఉన్నారు కానీ అవి కంప్లీట్ గా మనకి రివీల్ చేయట్లేదు. ఈ యూనివర్స్ లో తర్వాత చూపించవచ్చు. ఈ సస్పెన్స్ అనేది స్టోరీలో మెయింటైన్ అవుతూ వెళ్తున్నప్పుడు థ్రిల్ ని కానీ ఫన్ ని కానీ బాగా జనరేట్ చేస్తుంది. పార్ట్ 1తో కంపేర్ చేస్తే హారర్ వైబ్స్ తక్కువ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో మాత్రం హారర్ వైబ్స్ చాలా బాగుంటాయి. బట్ ఎప్పుడైతే ఒక లేడీ గోస్ట్ ఇచ్చే హారర్ వైబ్ మేల్ గోస్ట్ ఇవ్వడం తక్కువ ఇస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ లో ఆ హారర్ ఎలిమెంట్స్ ని పెట్టడంలో కూడా సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా పంకజ్ త్రిపాఠి గారు, ఖురానా, దాంతోపాటు రాజ్ కుమార్ రావు, అభిషేక్, వీళ్ళు నలుగురు కలవడం వలన ఆ హారర్ సీన్స్ కానీ ఫన్నీ సీన్స్ కానీ బాగా కుదిరే. ఫస్ట్ హాఫ్ చాలా ఎలిమెంట్స్ అనేవి బాగా వర్క్ అవుతాయి, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్. ఇక ఇంటర్వెల్ బ్లాక్ అయితే మాత్రం మంచి ఎలివేషన్ పడింది. ఫస్ట్ పార్ట్ లానే ఇందులో కూడా శ్రద్ధా కపూర్ తన బ్యూటీ తోటి అండ్ ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ తోటి పవర్ఫుల్ గా సోషియలర్ అన్నట్టు ప్రూవ్ చేసుకునేలా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. బట్ వీళ్ళ నలుగురు కామెడీ మాత్రం సినిమాలో చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ పార్ట్ లానే. పంకజ్ త్రిపాఠి గారు నాకు ఫేవరెట్. ఆయన సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. అండ్ ఇలాంటి న్యాచురల్ యాక్టర్స్ని పెట్టుకోవడం వల్ల రాజ్ కుమార్ రావు గారు, ఖురానా కానీ, అభిషేక్ కానీ, పంకజ్ త్రిపాఠి కానీ, వీళ్ళు న్యాచురల్ యాక్టర్స్ కాబట్టి కామెడీ చాలా న్యాచురల్గా పండుతుంది ఫస్ట్ పార్ట్లానే. స్పాయిలర్స్కి మాత్రం ట్విట్టర్లో కానీ అక్కడ కామెంట్స్లో చూడకండి. చెత్తగాళ్ళందరూ ఒక ఇమేజెస్ తోటి స్పాయిలర్స్ పెట్టేస్తున్నారు అనమాట. చాలా సర్ప్రైజింగ్ క్యామియో ఉంటుంది. అంటే అదర్ క్యామియోస్ పక్కన పెడితే ఒక క్యారెక్టర్ క్యామియో చాలా ఇంపార్టెంట్ అనమాట సినిమాకు ముందు అండ్ మధ్యలోని, దాంతోపాటు క్లైమాక్స్లో. అంటే నేను ఫన్నీగా చెప్పినా స్పాయిలర్ అవుద్దేమో అనే భయం వేస్తుంది. కానీ ఈ మ్యాడాక్ సినిమాటిక్ యూనివర్స్ యొక్క అదే దినేష్, ఆయన క్రియేటివిటీ చాలా బాగుంది. ప్రొడ్యూసర్ ఆయనే. మరి స్టోరీస్ కానీ ఈ క్రియేటివిటీ ఐడియాస్ కానీ, ఇంకా అప్కమింగ్ బేడియా 2, స్త్రీ 3, దాంతోపాటు ముంజియా 2, దాంతోపాటు ఒక వ్యాంపైర్ ఫిల్మ్, ఈ క్రియేటివిటీని సెట్ చేసేలాంటి పవర్ఫుల్ పాయింట్స్ ఈ ఫిల్మ్లో కనిపిస్తాయి. క్లైమాక్స్ మాత్రం అవుట్ ఆఫ్ ది పార్క్, మామూలు గూస్ బంప్స్ కాదు. ఇంటర్వ్యూల్ అంటే నార్మల్గా ఒక లెవెల్, బట్ క్లైమాక్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. గూస్ బంప్స్ అనేవి ఎప్పుడు పడితే అప్పుడు రావు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అలాంటి సీన్స్ పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా గూస్ బంప్స్ అనిపిస్తాయి. ఆ మూమెంట్ అయితే మాత్రం అంటే బాగా సాటిస్ఫై అయిపోయాను అనమాట. దీంతో పాటు మిడ్ క్రెడిట్స్లో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంది. స్త్రీ 1 లాగే ఒక ఓపెన్ ఎండింగ్ లాంటి ఎండింగ్ అయితే మాత్రం మిడ్ క్రెడిట్స్లో ఉంటుంది. దీనికి తోడు ఎండ్ క్రెడిట్స్ అయితే ఇంకొక లెవెల్. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్. నాకైతే యాస్టర్ చోప్రా అని, ఈవెన్ వార్నర్ బ్రోస్కి కూడా ఆ కంజూరింగ్ యూనివర్స్ అనే హారర్ యూనివర్స్ని అతలాకుతలం చేస్తున్నాడు. నిజంగా 4 సినిమాలతోటి ఒక హారర్ సినిమాని, సూపర్ న్యాచురల్ యూనివర్స్ని ఇంత బాగా యూజ్ చేసుకోవచ్చు అనే పొటెన్షియల్ కనిపించింది. నిజంగా చూసి నేర్చుకోవాలి ఇలాంటి ఐడియాస్కి కానీ ఆ ఎగ్జిక్యూషన్కి కానీ. ఇప్పటికే ఫీమేల్ సెంట్రిక్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే పడబోతుంది సినిమాకి. బట్ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత చెప్తున్నాను, లాంగ్ రన్లోని ఫిల్మ్ పెద్ద రికార్డ్నే పెట్టచ్చు. అంటే ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. హారర్ జోనర్ బాగా క్లిక్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఖచ్చితంగా సర్ప్రైజింగ్ అంటే నార్మల్ సర్ప్రైజింగ్ కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్కి మించే కుమ్మేస్తుంది. ముంజే కూడా సర్ప్రైజింగ్ అలానే హిట్ అయింది. నేనైతే థియేటర్స్లో మిస్ అయ్యాను. తర్వాత ఓటీటీలో చూడాలి. దానికి బేడియా 2కి కనెక్షన్ ఉంటుందంట. పోతే ఇప్పుడు పఠాన్ లాంటి పెద్ద హిట్ అయిన తర్వాత టైగర్ 3లోని క్వాలిటీ పెంచారు. బట్ స్టోరీ విషయంలోనే ఒక క్రియేటివిటీ కానీ సినిమా టు సినిమా లెవెల్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ విషయంలో అక్కడ డౌన్ అయింది. బట్ ఇక్కడ వీళ్ళు మాత్రం బాగా సక్సెస్ అవుతున్నారు అన్ని ఫిల్మ్స్లోనే. మైనస్ పాయింట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. స్త్రీ 1 అయితే కంప్లీట్గా హారర్ వైబ్స్ నాకు బాగా కుదిరాయి అనమాట. ఆ కాన్సెప్ట్ కానీ అంతా కూడా. అది ఈవినింగ్ షో చూసాను, ఇది మార్నింగ్ షో చూసాను కాదు. ఈ కాన్సెప్ట్ కొద్దిగా హారర్ వైబ్స్ తగ్గించిన యాక్షన్ కానీ విఎఫ్ఎక్స్ డోస్ని పెంచింది. కేవలం 60 crores బడ్జెట్లో ఆ విఎఫ్ఎక్స్ క్వాలిటీకి ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. బేడియా కూడా 55 crores బడ్జెట్లోని ఆ వేర్ వుల్ఫ్ విఎఫ్ఎక్స్ కానీ 3D క్వాలిటీ కానీ ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చూసిన వైబ్స్ ఇచ్చాయి. ముంజే కూడా కేవలం 15 to 20 crores బడ్జెట్ అంట. బాబోయ్, వీళ్ళు చాలా తెలివిగానే వాడుకుంటున్నారు బడ్జెట్ని. పోతే ఇక ఫైనల్గా ఫిల్మ్ నేను ఇస్తున్న రేటింగ్ 8.25/10. ఈ ఇయర్లో ఈగర్లీ వెయిట్ చేసిన ఇండియన్ ఫిల్మ్స్ లిస్ట్లో చాలా ఫిల్మ్స్ డిసప్పాయింట్ చేసి బాగా సాటిస్ఫై చేయలే. బట్ ఈ ఫిల్మ్ ఫుల్లీ సాటిస్ఫై చేసింది. పొటెన్షియల్ బాగా ఉన్న ప్రాజెక్ట్స్ ఆ పొటెన్షియల్ని వాడుకోకపోతే బాధ అనిపిస్తుంది. ఇలా పొటెన్షియల్ నార్మల్గా ఉన్నా దానికి మించి వాడుకుంటే సూపర్ కిక్ ఇస్తుంది.
కాకపోతే సినిమాలో హారర్ డోస్ తగ్గడం, ఆ ఏన్షియంట్ హిస్టరీ డీటెయిల్స్ని చూపించకపోవడం మాత్రమే నాకు కొద్దిగా మైనస్ పాయింట్స్ అనిపించే. మేబీ బడ్జెట్ తక్కువని వాటిని ఇంకా ఇప్పుడు చూపించలేదేమో. ఒక సూపర్ న్యాచురల్ యాక్షన్గా మంచి థ్రిల్ ఇచ్చేలాంటి మూమెంట్స్ తోటి బాగుంది. అండ్ రాజ్ కుమార్ రావు గారు పక్కన పెట్టేసే సైడ్ క్యారెక్టర్ కాదు, ఆయన క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కూడా బాగా పడింది, అది బాగా కనెక్ట్ అవుద్ది. థియేటర్లో ఆడియన్స్ కూడా మంచి క్రౌడెడ్గా లాస్ట్ వరకు ఫుల్లీ ఎంజాయ్ చేసినట్టు కనిపించింది వాళ్ళ రియాక్షన్స్ కూడా. బట్ ఎనీవే, నా రివ్యూ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీలైతే వేదాంత్ తంగాలని కూడా చూస్తాను, బట్ వాటిని రివ్యూస్ వీడియోలో అప్లోడ్ చేయకపోతే ఇన్స్టాలో రేపు పోస్ట్ వేయచ్చు, లేదంటే లెటర్ బాక్స్ డీలో పెట్టేస్తాను. నా ఇన్స్టాలో అయితే మాత్రం కాపీరైట్ ప్రాబ్లం ఈరోజు అంతా బ్యాన్ కాబట్టి రేపు పెడతా, లేదంటే యూట్యూబ్లో షార్ట్ వీడియో అయినా అప్లోడ్ చేసేస్తాను.